హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మరిపాలెం కుర్రోన్ని. కాలభైరవ టెంపుల్ దారి పార్ట్ 1లో చూశారు. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్న ఈ అందమైన విగ్రహాన్ని ఒకసారి చూడండి. మొదట శివలింగం, దాని తర్వాత గణపతి, అమ్మవారు, నాగదేవత, ఇవన్నీ విగ్రహాలను ఒకసారి చూడండి. ఇవన్నీ ఆవరణ అవతల మాత్రమే ఉంటాయి, ఆవరణ లోపల ఉండవు. ఇక్కడికి అమావాస్య రోజు నాడు, అష్టమి రోజు నాడు భక్తులు చాలామంది వచ్చి తమ యొక్క కోరికలను కోరుకొని అవి తీరిన తర్వాత వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి తెల్లవారి 5:30 నుంచి సాయంకాలం 5:30 వరకు మాత్రమే అనుమతి. 5:30 తర్వాత అనుమతి లేదు. ఎందువలన అంటే ఈ దేవాలయం దట్టమైన అడవుల మధ్యన ఉన్నది కాబట్టి ఇక్కడికి ఏ జంతువైనా వచ్చి భక్తులకు ఇబ్బంది పెడతాయని అనుకొని ప్రభుత్వం ఈ షరతుని అమలు చేశారు. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రిప్షన్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి మొత్తం వ్యూ కూడా ఒకసారి ఎంత బాగుందో ఒకసారి మీరు చూడండి. మొత్తం అంతా నాగదేవత గుడి, ఇవన్నీ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ కాలభైరవ స్వయంభూగా వెలిసారు అని చెప్పేసి ప్రసిద్ధి చెందిన పంతులు ఎంతోమంది భక్తులకి వివరంగా చెప్పేవారు. ఇది స్వయంగా వెలిసిన దేవాలయం కనుక